గుప్పెడంత మనసు ఎపిసోడ్ 11. శ్రీరామ్ వెళ్ళగానే పాలేరు వచ్చి, అయ్యా, మన వీరేశం తాతకి గుండెల్లో నొప్పి వచ్చిందట, హాస్పిటల్కి మిమ్మల్ని తీసుకురమ్మని రవ్వన్న చెప్పాడు నాతో అంటూ సాంబశివరావును తీసుకెళ్లాడు. అమ్మా, రావడానికి ఆలస్యం అవుతుందేమో, భయపడకుండా పడుకుంటావుగా, సాయంగా ఎదురింటి మామను పిలుచుకో అంటూనే వెళ్లాడాయన. చూస్తుండగా చీకట్లు కమ్ముకొచ్చేశాయి. మామకి ఎందుకు శ్రమ అనుకుంటూ తలుపులు పెట్టేసి నిద్రకు ఉపక్రమించింది మైథిలి. కాని నిద్రాదేవి కరుణించలేదు. సుమారు 2:30 అవుతుండగా తలుపు చప్పుడైంది. ఎవరు అని అడిగింది లోపల్నుంచే. నేనే అన్న శ్రీరామ్ గొంతు వింటూ టక్కున లేచి తలుపు తీసింది. కొంచెం తేడాగా కనిపిస్తున్న శ్రీరామ్ని చుట్టూ, బావా, పక్క గదిలో మంచం వేశాను, అక్కడ పడుకో అంది మైథిలి కాస్త భయంగానే. సరే అని ముద్దగా అంటూ తూలుతూ లోపలికి వెళ్లాడు శ్రీరామ్. రామం సంగతి తెలిసిందే కావడంతో ఏ వంకన మందు కొడదామా అని చూస్తుంటారా విధవలు. పెళ్ళని మందుపాటి చేసుకున్నారులా ఉంది. మందు జోలికి పోని బావకి బలవంతంగా తాగించి ఉంటారు. మంచి వాళ్ళని చెడగొట్టడంలో గనులే అని వాళ్ళని తిట్టుకుంటూ వంటింట్లోకి వెళ్లి మజ్జిగ చేసి తీసుకువచ్చింది. మంచం మీద అడ్డంగా పడిపోయిన శ్రీరామ్ని తట్టి లేపింది. బావా, బట్టలు మార్చుకొని ఈ లుంగి కట్టుకో, అలాగే ఈ మజ్జిగ తాగి పడుకో అంది మైథిలి. శ్రీరామ్ మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి చూశాడు. తన మీదుగా వంగిన మైథిలి పొడవాటి జడలోని మల్లెలు వెదజల్లుతున్న సుమధుర పరిమళం ఆమె శరీరం నుంచి వస్తున్న సువాసనలకు జతకట్టి అతడిలోని కోరికలను రెచ్చగొట్టాయి. అంతే, ఆమెను బలంగా వాటేసుకున్నాడు. పూలచెండులాంటి ఆమె స్పర్శ అతనేవో లోకాలకు తీసుకుపోయింది. బలవంతంగా అణుచుకున్న కోరికలు ఒక్కసారిగా పడగవిప్పాయి. ఆమెను తనలోకి పొదువుకుంటూ ముద్దుల వర్షం కురిపించాడు. బావా, ఏంటిది, నన్ను వదిలిపెట్టు అంటూ భయంతో తోసేస్తూ అంది మైథిలి. అతడు తన పట్టు వదల్లేదు. ప్లీజ్ మైథిలి, కాదనకు, ఎలాగో కాబోయే భార్యాభర్తలేమే కదా అని అన్నాడు. అయితే మాత్రం ఈ తొందరపాటు మంచిది కాదు అని అతడిని విడిపించుకుంటూ అంది మైథిలి. ఆమె మెదడు అంతా శూన్యంగా మారిపోయిందా హఠత్ సంఘటనకు. ఆమె పెనుగులాడుతున్న కొద్దీ శ్రీరామ్ కాంక్ష ఉద్రిక్తమైంది. శ్వాస నిశ్వాసలు ఆమె చెంపల మీద మెడమీద వెచ్చగా తాకుతుంటే మైథిలిలోనూ వివశత్వం మొదలైంది. పెనుగులాడే శక్తి తగ్గిపోసాగింది. ఆమెలో ప్రతిఘటన ఆగగానే శ్రీరామ్ చెలరేగిపోయాడు. ఆమెను కాంక్షతో తనలో పొదువుకున్నాడు. మరునాడు ఉదయం విపరీతమైన తలనొప్పితో పొద్దుటే మెలకువ వచ్చేసింది శ్రీరామ్కి. తన చుట్టూ చేతులు వేసి ఆదమరిచి నిద్రపోతున్న మైథిలిని, చెదిరిన తన దుస్తులను చూసేసరికి రాత్రి జరిగిందంతా గుర్తొచ్చి టక్కున లేచాడు. మైథిలికి మెలకువ వచ్చింది. జరిగిందంతా మళ్లీ కళ్ల ముందు కదలాడడంతో శరీరం వణికిపోయింది. తప్పు చేశానన్న భావంతో ఆమె కళ్ల నుంచి నీళ్లు జలజల కారిపోయాయి. భయాందోళనలతో శ్రీరామ్ వంక చూసింది. సారీ మైథిలి అని గొనిగాడు శ్రీరామ్. బట్టలు సవరించుకుని పరుగున పెరట్లోకి వెళ్లిపోయిందామె. అరగంట పాటు తల పట్టుకుని కూర్చుండిపోయింది. ఎలా జరిగిందిది? తామిద్దరి నిగ్రహం ఏమైపోయింది అన్న ప్రశ్నలే తొలిచేయసాగాయి. ఇంతలో సాంబశివరావు లోపలికి వస్తూ, అమ్మా మైథిలి, తాతకి ఆపద తప్పింది, రాత్రంతా నిద్రలేదు హాస్పిటల్లో, కాస్త స్ట్రాంగ్ గా టీ చేసి తీసుకురమ్మా అని అన్నాడు వంటింట్లోకి వినిపించేలాగా గట్టిగా. దాంతో యాంత్రికంగా పనుల్లో లీనమైంది మైథిలి. శ్రీరామ్కి బయటకు రావడానికి మనస్కరించలేదు. పక్క గదిలోకి తొంగి చూసి, ఏంటయ్యా, ఇంకా నిద్ర లేవలేదు? 8కేగా పెళ్లి, లేచి స్నానం చేసి తయారవ్వు, ఇద్దరము కలిసి వెళ్దాం అన్నాడు సాంబశివరావు. ఇంతలో టీ తీసుకుని వచ్చింది మైథిలి. ఏంటమ్మా, ముఖమంతా అలా వడిలిపోయింది? నా కోసం ఎదురు చూస్తూ రాత్రంతా నిద్రపోలేదా ఏంటి అని కాస్త ఆదుర్దాగా అడిగాడు కూతుర్ని చూస్తూ. అబ్బే, అదేం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది అంతే అని తడబడుతూ అంది మైథిలి తల వంచుకుంటూ. అయ్యో, తలనొప్పా? టాబ్లెట్ వేసుకోలేదా? జ్వరం కూడా ఉందో ఏంటో, డాక్టర్ దగ్గరికి వెళదామా అని కంగారుగా అడిగాడు ఆయన. తల్లి లేని పిల్లని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడాయన. కంగారు పడకు నాన్న, టాబ్లెట్ వేసుకున్నాలే అంది మైథిలి. సాంబశివరావు టీ చప్పరిస్తూ, ఇదేంటమ్మా, టీలో చక్కెర వేయలేదు అన్నాడు. అయ్యో అలాగా, ఇలా ఇవ్వు నాన్న, కలిపి తెస్తా అంటూ కప్పును తీసుకుంది. అవును, నువ్వు టీ తాగావుగా, చక్కెర లేదని చెప్పలేదేంటి రామ్ అని అన్నాడు సాంబశివరావు. దాంతో ఉలిక్కిపడ్డాడు శ్రీరామ్. ఏం జవాబివ్వాలో తోచలేదు. లేచి స్నానం చేయడానికి పెరట్లోకి వెళ్లిపోయాడు. తయారయ్యాక మైథిలితో మాట్లాడాలని వెళ్లాడు. ఎదురింటామె ఆమెతో మాట్లాడుతుండడంతో చూసి హాల్లోకి వచ్చేశాడు. ఇంతలో అతని ఫ్రెండ్స్ వచ్చేసరికి, నేను వెళతాను మామయ్య, మీరు త్వరగా రండి అన్నాడు శ్రీరామ్.
ఈలోగా బయటకు వచ్చింది మైథిలి. శ్రీరామ్ మైథిలి వంక చూశాడు. ఆమె చొప్పున కళ్ళు దించేసుకుంది. దాంతో ఆమెలో ఏ భావాలు చెలరేగుతున్నాయో చూడలేకపోయాడు. వెళ్ళొస్తా మైథిలి అన్నాడు శ్రీరామ్. తలెత్తింది మైథిలి. ఆమె కళ్ళల్లో కోటి ప్రశ్నలు. సాయంత్రానికల్లా వచ్చేస్తాను అన్నాడు తడబాటుగా. సరేనన్నట్లు తలూపింది మైథిలి. అతను మెల్లగా కదిలాడు. తనలోని శక్తులన్నిటినీ వెంట తీసుకుపోతున్నట్లుగా నిస్త్రాణగా ఫీల్ అయింది మైథిలి. ఆలోచనల అలజడికి వళ్ళు తూలినట్లయిందామెకు. అరెరే, ఏమైందమ్మా అంటూ ఆదుర్దాగా అడిగాడు సాంబశివరావు. ఏం లేదు నాన్నా, కాసేపు పడుకుంటానా అంటూ మరో మాటకి ఆస్కారమియ్యకుండా గదిలోకి వెళ్ళిపోయింది మైథిలి. రాత్రంతా నిద్రపోకుండా ఎదురుచూస్తూ కూర్చుందేమో అనుకుంటూ నేను అలా పొలం వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి కదిలాడతను. ఆ పనులన్నీ అయ్యాక అట్నుంచి అటే పెళ్లికి వెళ్ళొచ్చు అనుకుంటూ తలుపు మూసేసి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది మైథిలి. చాలాసేపటి వరకు దుఃఖ తీవ్రత తగ్గాక కాస్త తేలిక ఫీల్ అయింది ఆమె మనసు. పెళ్లిలో మిగిలిన స్నేహితులలాగా ఎంజాయ్ చేయలేకపోయాడు శ్రీరామ్. తాగిన మైకంలో తను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమవుతున్న కొద్దీ మతిపోసాగింది అతనికి. చిన్నతనం నుంచి సుమతో బాటుగా మైథిలి తమ ఇంట్లోనే పిల్లలా పెరిగినందుకు అభిమానమే తప్ప అనురాగం లాంటిది ఎప్పుడూ కలగలేదు తనకి. పెద్దవాళ్లు కాబోయే భార్యాభర్తలు అన్నప్పటికీ ఆమె పట్ల అలాంటి భావం కలగలేదు ఎందుకో. అప్పుడప్పుడు పొరబాటున ఆమె తగిలిన ఒళ్ళు జల్లుమనేంత స్పందన ఎప్పుడు కలగలేదు. సాంబశివరావు మామయ్య పట్ల ఉన్న కృతజ్ఞత వలన ఆయన మాటల్ని ఖండించలేకపోయాడు. తను నిలదొక్కున్నాక వారికి ఇవ్వవలసిందేదో ఇచ్చేసి వాళ్ళకి నచ్చజెప్పి మైథిలికి సుమతో పాటు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఇంకా బాగా నిలదొక్కున్నాక తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాని రాత్రి ఏ దయ్యం ఆవహించిందో గాని అవన్నీ మరిచిపోయి మైథిలిని వాటేసుకున్నాడు. పాపం, ఆమెంతో వారించింది కూడా. ఆమె ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో గాని తనకి ఊపిరాడనట్లుగా ఉంది. ఏం చేయడం అని తీవ్ర ఆలోచనలో పడ్డాడు. ఏంట్రా డల్గా ఉన్నావు, హ్యాంగ్ ఓవరా అని అడిగాడు ఒక ఫ్రెండ్. సరేన కోపం ముంచుకొచ్చింది శ్రీరామ్కి. లాగి చెంప మీద ఒకటి ఇవ్వాలన్న కోరికను బలవంతాన ఆపుకున్నాడు. వాళ్ళు తాగించారు. తన వివేకమేమైంది? అసలు వాళ్ళు పార్టీ అంటూ కూర్చోగానే తను లేచి వచ్చేస్తే ఇదంతా జరిగేదా? కనతలు నొక్కుంటూ అనుకున్నాడు. ఒంట్లో బాలేనట్లుంది. ముఖమంతా పీక్కుపోయింది. సారీరా, వెళ్ళి రెస్ట్ తీసుకో అని భుజం తడుతూ అన్నాడు ఇంకో ఫ్రెండ్. దానికి బదులేం పలకలేదు శ్రీరామ్. పెళ్ళంతా అయ్యే వరకు ముళ్ళ మీద ఉన్నట్లే ఉన్నాడు. ఇంతలో తల్లి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఎప్పట్లా మాట్లాడలేకపోయాడు. తాము మర్నాడు వస్తున్నామని, అంతవరకు ఉండమని అన్నారు. జరిగిందంతా చెప్పి క్షమాపణ అడిగితేనో తనని క్షమించేసి మైథిలితో ముడిపెట్టేస్తారేమో. అయితే తన లక్ష్యం మాటేంటి? అనుకున్న గమ్యాన్ని చేరుకోలేనేమో అని అనుకుంటూ తల పట్టుకున్నాడు. ఇంతలో మళ్లీ సెల్ రింగ్ అయింది. అనాసక్తంగా తీసి చూశాడు. హేమ అని ఉండడంతో అలర్ట్ అయి హలో అంటుండగానే శ్రీరామ్ ప్లీజ్ వెంటనే రండి అంటూ ఫోన్ కట్ చేసింది హేమ. ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉండగానే ఈసారి రాఘవరావు నుంచి ఫోన్. ఎండి గారికి మళ్లీ స్ట్రోక్ వచ్చింది. నిన్నే అడుగుతున్నారు, ఉన్న పలంగా వచ్చేయ్ అన్నారు. ఇక దాంతో పెళ్లి పందిరి నుంచి హైదరాబాద్కి బయలుదేరాడతను. శ్రీరామ్ వెళ్లేసరికి హాలు నిండా జనం ఉన్నారు. వాళ్ళంతా అతి సన్నిహితులు మాత్రమే. శ్రీరామ్ సరాసరి యశ్వంతరావు బెడ్రూంలోకి వెళ్లాడు. అతని కోసమే ఎదురు చూస్తున్న యశ్వంతరావు కళ్ళు మెరిశాయి. దగ్గరగా రమ్మని సైగ చేశాడు. అయోమయంగా అతని దగ్గరకు వెళ్లాడు శ్రీరామ్. శోకదేవతలా ఉన్న హేమ చేతిని శ్రీరామ్ చేతిల్లో పెట్టి ఇక హేమ నీదే, జాగ్రత్తగా జీవితాంతం చూసుకోవాలని అన్నాడు ఆయాసపడుతూనే. శ్రీరామ్ హేమ వంక చూశాడు. అతని భావం గమనించి ఈ విషయమే మీతో మాట్లాడాలన్నది. నాకీ పెళ్లి ఇష్టమే, మరి మీకు అని అడిగింది. ఆమె కళ్ళల్లో తన పట్ల ఇష్టం కనిపిస్తున్నా నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ అనుకుని మౌనంగా ఉంటూ వచ్చాడు. ఆమె వ్యక్తిత్వం పట్ల ఆకర్షితుడైనప్పటికీ అలాంటి మానవతామూర్తికి ఐశ్వర్యవంతురాలికి భర్తను అయ్యే అవకాశం అంటే తన కలలన్నీ నిజమయ్యే క్షణం ఆసన్నమైనట్లే. బంగారు భవిష్యత్తు సప్త స్వర్ణాల్లో కళ్ళ ముందు నిలిచేసరికి బలంగా ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని. చిత్రంగా ఆ క్షణంలో మైథిలి ఏమాత్రం గుర్తురాలేదు. నా గురించి ఏమీ తెలియకుండానే ఈ నిర్ణయానికి రావడం అన్నాడు. అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకొని చూసినా తెలుస్తుందిలేండి. మీకీ పెళ్లి మనస్ఫూర్తిగా ఇష్టమా కాదా అని చెప్పండి అని హేమ సూటిగా అతని వంక చూస్తూ. శ్రీరామ్ ఇక ఆలస్యం చేయలేదు. నాకీ పెళ్లి ఇష్టమే. హేమని నా ప్రాణాల కన్నా ఎక్కువగా చూసుకుంటాను అన్నాడు యశ్వంతరావుతో. ఆ మాట వినడం కోసమే ఆగినట్లు ఉన్న అతని ప్రాణాలు ఆ క్షణమే అనంతవాయువులో కలిసిపోయాయి.
ఇక ఆ క్షణం నుంచి పూర్తి బిజీగా మారిపోయాడు శ్రీరామ్. యశ్వంతరావు అంత్యక్రియలు మొదలుకొని దశదిన కర్మల వరకు కనీసం ఇంటికి ఫోన్ చేసేంత వ్యవధి కూడా లేకుండా పనుల్లో కూడుకుపోయాడు. ఆ తర్వాత బిజినెస్ ట్రాన్సాక్షన్స్ తో రోజులు ఎలా పరుగులు తీస్తున్నాయో తెలియకుండా పోయింది. తండ్రి పోయిన ఆ సంవత్సరంలోగా పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం ఆ మరణించిన వారికి దక్కుతుందని హేమ బంధువులు చెప్పడంతో ఆర్భాటాలేవీ లేకుండా శ్రీరామ్ హేమల వివాహం జరిగిపోయింది. వరడి తరపు వాళ్ళు ఎవరూ రాలేదేంటి అని చాటుగా కొందరు అనుకున్నారు. ఎదురుగా అడిగే ధైర్యం లేకపోవడం వల్ల. శ్రీరామ్ అన్నట్లే మేనరికాని కాదన్నందుకు వాళ్ళు అలిగారు. అంతే అని సర్ది చెప్పడంతో మరెవరూ ప్రశ్నించలేదు. పెళ్లి తర్వాత కలవకపోతారా అనుకున్నారు. తనని ఎంతో ప్రేమిస్తున్న హేమతో కోరుకున్న సంపన్న జీవితం దొరికిన సంతృప్తి వల్ల శ్రీరామ్కి రోజులు క్షణాల కొద్దీ పోసాగాయి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.